కొద్ది రోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా ఉన్న ఆయన ప్రభుత్వం మహిళల భద్రతను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడుతున్న దాంట్లోనూ నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే ఆయన దిశ చట్టానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా బహిరంగంగా మరి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలను చుట్టూ కూర్చోపెట్టుకుని ఆ పేపర్స్ చింపడం గురించి ఈ రోజున నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ దిశ చట్టాన్ని అసెంబ్లీలోను శాసన మండలిలోనూ ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఇది శాసన మండలిలో ఆమోదించినప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆ రోజున ఆ చట్టంలో, ఆ దిశ చట్టంలో ఏముంది, ఏమి మన రిక్వైర్మెంట్స్ అని మనము కేంద్రానికి పంపించాము, కేంద్రం దగ్గర ఎందుకు అది ఆ విధంగా పెండింగ్లో ఉన్నదన్నది ఈ రోజున ప్రతిపక్ష నేతగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజున ఎప్పుడైనా ఆయన కేంద్రానికి ఒక లేఖైనా రాశారండి? ఆ దిశ చట్టాన్ని ఎందుకు పెండింగ్లో ఉంచారు, పంపించండి, మా రాష్ట్ర ప్రజలకి అది అవసరం అని చెప్పి ఆయన ఏ రోజైనా లేఖ రాయడం జరిగిందా? జరగలేదు. గతంలో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి మహిళల భద్రత పట్ల ఆయన అంతగా ఆలోచిస్తున్నప్పుడు ఈ దిశ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున దిశ చట్టాన్ని చింపడం అనేది ఎంత దారుణం. ఆ పక్కనే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మహిళలు కొంతమంది ఆయన చుట్టూరు ఉన్నారు. అంటే ఆ మహిళలను పెట్టుకుని దిశ చట్టాన్ని చింపేసి మహిళలకి గౌరవం ఇస్తున్నట్టండి, ఆయన మహిళల భద్రత పట్ల ఆయన బాధ్యత వహిస్తున్నట్ట. ఈ విధంగా అర్థం చేసుకోవాలా ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతిపక్ష నేతల్ని. ఈ రోజున ప్రజలందరూ చూస్తున్నారండి. నిజంగా మహిళల భద్రత పట్ల వాళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి చట్టాలు చేసేవాళ్ళు. ఈనాడు కూడా మహిళల భద్రత గురించి వాళ్ళు ఆలోచించలేదు, ఇలాంటి చట్టాలు తీసుకురావాలని కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. ఈ రోజున వాళ్ళు కొత్తగా తెర మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, అంతే తప్ప మరేమీ లేదు. ఈ రోజున ఈ దిశ చట్టం కేంద్రంలో పెండింగ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అయితే పెండింగ్ ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆ దిశ చట్టానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని అంతటినీ కూడా మరి మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అంటే మనకి 13 జిల్లాలు ఉంటే 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పోలీస్ స్టేషన్లో ప్రతి దిశ పోలీస్ స్టేషన్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డిఎస్పీ క్యాడర్ వాళ్ళని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ దిశ పోలీస్ స్టేషన్కి అంటే ఎవరు వెళ్తామండి? మనం ఇబ్బంది పడిన తర్వాత వెళ్తాం. కానీ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి, ముందుగానే ఇబ్బందుల నుండి మహిళలను కాపాడాలి, మహిళలకు భద్రత కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున దిశ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. రీసెంట్గా మొన్న 11వ తేదీన మన రాష్ట్రం నుండి కడప జిల్లా నుండి ఒక అమ్మాయి ఢిల్లీకి ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు అక్కడ అమ్మాయి ఒక ఇబ్బందిని ఎదుర్కొంటే ఆ ఆటో డ్రైవర్ వలన తను ఇబ్బంది పడబోతున్నానని తెలుసుకుని ఈ దిశ యాప్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న డిఎస్పీ ఎస్పీ రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ అమ్మాయిని అక్కడ రక్షించడం జరిగింది. అంటే ఇది మన రాష్ట్రంలోనే కాక ఎక్కడ దూర ప్రాంతానికి వెళ్ళిన మహిళలు లేదా యువతులు తమ అవసరాల రీత్యా కానివ్వండి, తమ ఉద్యోగ రీత్యా కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఈ దిశ యాప్ అనేది వాళ్ళకి తోడుగా ఉంటుంది. వాళ్ళని రక్షించడానికి కూడా ఈ రోజున అమ్మాయిని కాపాడడానికి అది ఎంతో ఉపయోగపడింది. ఈ రోజున అమ్మాయి ఎంతో హ్యాపీగా మరి కుటుంబ సభ్యులతో కలిసి చెప్పడం కూడా జరిగిందని మనమందరం కూడా ఈ రోజున ఆలోచించవలసింది ఏంటంటే
Stand with Panjshir. Pakistan is not supporting Taliban. Good morning to all of you. No, it's okay for me. As you know better, today all the students gathered here for raising their voices for Afghanistan. Because now you know and now you see through the media that Afghanistan is bleeding, and also Taliban took the control of Afghanistan, and they are going to dispute against the Afghanistan people. Every day they are killing civilians and innocent people in Afghanistan. And today, as a young generation and the students they gathered here, they are trying to raise their voices for civilians in Afghanistan that every day they are burning in Afghanistan. And we want from the United Nations, they should not legitimate and they should not legitimize the Taliban government, because we don't accept the regime that they came by force in Afghanistan. The Afghanistan people once have the experience of 5 years of Taliban regime from 1996 up to 2001. They had a very bad system on that time. They tortured lots of people. They banned the freedom of speech at that time. They destroyed all the schools, universities, and they didn't allow women to work at the time. And now with all these issues, the people of Afghanistan cannot accept and cannot believe the Taliban, because there is no guarantee that tomorrow they will increasing their tortures the people, and they will do lots of bad things to the people as well. Therefore, we want from the United Nations and its allies and the other countries, at least they should stand for humanity. At least they should stand with the people of Afghanistan that every day they are being killed by Taliban. This is our protest and the reasons we protested. And we want freedom of our country. It is a priority of our country that we need from the United Nations and from the other countries. At least they should stand with us. At least they should raise their voices for innocent people that they are living in Afghanistan, and right now they are stuck in Afghanistan and they can't defend themselves. Right now, through the media you are watching that some of people in Afghanistan, they are telling that Afghanistan is calm. This is completely incorrect, because the Taliban took the control of Afghanistan, and that took the control of Afghanistan. Therefore, the people cannot raise their voice in Afghanistan. As you watch some of the poster in here, you can see that the Taliban how behaved with the press, media, journalists, and the people that they work with the government and they work with the media, how they behave with them. With such a conditions, we can't believe the Taliban that they will bring relief in Afghanistan. They will. నెల 2016 వచ్చే అవ్వ నెలకు 2016 వచ్చేది ఆలోచిస్తుందా? లేదు, ఒక్కనాడు వాళ్ళు ఇచ్చే 5,000 10,000 ఓటుకు మనం తీసుకొని ఇటు అమ్ముకుంటామా? పైసలు బాగున్నాయి, మేము ఓట్లకు ఇస్తాం, జనాలకు ఇస్తాం అంటుడట. మరి ఎందుకు? అవెందుకు కావాలి? నువ్వు పని చేయి, ఓటుకు పైసలు ఇచ్చే బదులు 1000 రూపాయల సిలిండర్ ధరను 500 చేయరాదు. లొలిపోతుంది ఊకే గది చెప్పి ఓటు అడుగు. ఓటుకు పైసలు ఇస్తే కాదు ఓట్లేసేది. పెంచిన సిలిండర్ ధర తగ్గి, పెంచిన పెట్రోల్ ధర తగ్గి, పెంచిన డీజిల్ ధర తగ్గి, పెంచిన మంచి నూనె ధర తగ్గించి మాట్లాడాలి తప్ప ఓట్లకు పైసలు ఇస్తే ప్రజలు వేస్తారనుకుంటే పొరపాటు. నువ్వు ఇస్తే ఒక్కనాడు ఇస్తావు కావచ్చు, కానీ పెరిగిన ధరలతో ప్రజలు నిత్యం బాధపడుతున్నారు. పెరిగిన ధరలతో పేద ప్రజలు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు మాట్లాడాలి తప్ప ఈ మీరు చాక్లెట్లు, పిప్పర్మెంట్లు ఇస్తాం, గడియారాలు ఇస్తాం, ఓట్లు ఇస్తాం, బొట్టు పిల్లలు ఇస్తాం, పైసలు ఇస్తాం అంటే మోసపోయే గడ్డ కాదు హుజురాబాద్ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఇది వామపక్ష ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ముందున్నటువంటి చాలా మరి ప్రాంతం తెలివైనటువంటి ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వస్తారని మేము కూడా అనుకోలేదు.
కుర్చీలు ఎన్నేస్తే వేసిన దానికంటే అంతమంది నిలబడ్డారు. వేసిన కుర్చీల కంటే డబుల్ జనం వచ్చింది. అంటే మీరందరూ కూడా ఇవాళ ఎంత ఉత్సాహంగా ఉన్నారు. గెలుసీన్ను గెలిపించి కేసీఆర్ గారికి బహుమానంగా ఇవ్వడానికి మా విశ్వ బ్రాహ్మణులంతా కూడా ఎంత పెద్ద ఎత్తున తరలిచ్చిందంటే గెలుసీన్ గెలుపు ఖాయం అయిపోయినట్టుగా నాకు ఏం డౌట్ లేదు. పక్కా గెలుస్తాడు గెలుసీన్. చాలా చాలా సంతోషం. గెలుసీన్ గెలుపులో హుజూరాబాద్ అభివృద్ధి మిడి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యమైతుంది. మనం ఇలా హుజూరాబాద్ ఇంకా మన పనులు బాగా జరగాలంటే, అభివృద్ధి కొనసాగాలంటే మనం కారు గుర్తు కోటేయాలి. గెల్లు శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటేనే అది సాధ్యమవుతుంది. మరి మీరందరూ కూడా దయచేసి ఎన్నిక ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. అది ఎప్పుడన్నా రాని, కానీ ఎప్పుడు వచ్చినా మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఇంకా 10 మందిని కలుపుకోవాలి. మనం ఎవరైనా కడుపు నిండి అన్నం పెట్టనే నీ కడుపు చల్లగుండా అని దీవెన ఇస్తాం. మరి అలా టిఆర్ఎస్ ప్రభుత్వం మనం కడుపులో పెట్టి చూసుకుంటుంది. రేపటికి కూడా మన భవిష్యత్తు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే కలిసి ఉన్నది. మన ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించుకుందాం, మన పనులను మనం సాధించుకుందాం. ఇవాళ మీ భిక్షపతి గారు కానీ, గణేశాచారి గారు కానీ, అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. 2001లో పార్టీ పెట్టక ముందు నుంచి కేసీఆర్ గారి ఇంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఆచార్య జయశంకర్ గారు, మా మధునాచార్య గారు. ఇలా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. మా మిత్రులు ఇందాక మాట్లాడుతూ మాకు ఒక అవకాశం కావాలని కూడా మాట్లాడింది. బహుశా శుభం. మరి మా హుజూరాబాద్ లో కూడా చేయాలి కదన్నా అని మీ బ్రహ్మచారి గారు నన్ను అడిగింది. అక్కడనేమో మేము 3-4 ఏళ్ల కిందనే కట్టినాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏమైనా చిన్న చిన్న పెళ్లిలో శుభ కార్యక్రమాలు ఉంటే అక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి సౌకర్యం మాకు హుజూరాబాద్ లో కావాలని చెప్పి బ్రహ్మచారి గారు కోరితే మన కాబోయే హుజూరాబాద్ ఎమ్మెల్యే మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మీ దీవెనలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. తక్కువ పడితే ఇప్పుడే కౌశిక్ చెప్పింది, గెలుసీన్ ఎట్లాగో ఎమ్మెల్యే అయితే ఏసీడీపీ కింద సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు గెలుసీన్ దగ్గర ఉంటాయి. కౌశిక్ ఎమ్మెల్సీ అవుతున్నాడు, ఆయన దగ్గర ఒక 5 కోట్లు ఉంటాయి. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే ఇంకో 50 లక్షలు కాంపౌండ్ వాళ్ళకు ఇంకేదైనా అవసరం ఉంటే కూడా వాళ్ళ నుంచి ఇప్పించుకొని అన్ని సౌకర్యాలతో కూడిన ఆచార్య జయశంకర్ భవనాన్ని 1 ఏడాదిలోగా మీకు అందుబాటులో తీసుకొచ్చి అందజేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. మరి 17 ఏళ్ళు రాజేంద్ర గారికి మీరు అవకాశం ఇచ్చింది. ఎక్కడన్నా విశ్వకర్మలకు ఒక చిన్న భవనం, ఒక నీడ ఉన్నదా? ఇవాళ చేసిందంటే బ్రహ్మచారి చేసిండు. ఏదో ముంగటపడి కులం జాతి అంతా కలిసి దండాడుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఏ రోజైనా ఎక్కడైనా మీకేమన్నా సహకారం దొరికిందా? ఇవాళ ఎవరిచ్చిండ్రు? ఇవాళ మీ బ్రహ్మచారి గారు అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మీకు అందజేసినాం. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి ఇంకా 2-3 విషయాలు మాట్లాడాలి. ఇవాళ నిజంగానే చారి సాబ్ చెప్పినట్టు విశ్వ బ్రాహ్మణులకు వృత్తి అంతరించిపోతా ఉంది, కావాలి. మరి ఆ పని ఎవరు చేయగలుగుతారు? ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టినాం. పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఈరోజు ప్రభుత్వం సాయం చేస్తున్నది. ఇదే మాజీ మంత్రి గారు ఏమన్నారు? కళ్యాణ లక్ష్మి దండగా అన్నాడు. ఆసరా మనం ఆలోచించాలి. మరి టిఆర్ఎస్ వైపు ఉంటే మనకు లాభం జరుగుతుందా? బీజేపీ వైపు ఉంటే లాభం జరుగుతుందా? మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము బొట్టు పిల్లి ఇస్తాం, మేము గడియారం ఇస్తాం, మాకు ఓటేయమంటారు. ఇంకా కొంతమంది బాగా పనిచేస్తే కార్యకర్తలకు వాళ్లకు అవేంటియో కుట్టు మిషన్లు, ఇంకా గ్రైండర్లో, కుక్కర్లో ఇస్తున్నారట. వీటితో మనం బతుకుతామా? ఇలా హుజూరాబాద్ లో రూపాయి బొట్టు పిల్లకు ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే 1 లక్ష రూపాయలకు మధ్య పోటీ జరుగుతుంది. రూపాయి బొట్టు పిల్లకి ఇచ్చిన వాళ్ళు గెలవాలన్నా, 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ గెలవాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఈ 60 రూపాయల గోడ గడియారం వస్తే బతుకుతావా? నెల 2016 రూపాయల పెన్షన్ వస్తే బతుకుతామా? ఒక్కసారి మా అక్కా చెల్లెలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయం గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం మన అసెంబ్లీలో 2 తీర్మానాలు చేసినాం. చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఎట్లయితే ఎస్సీలకు, ఎస్టీలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రిజర్వేషన్లు ఇస్తున్నామో బీసీలకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు బీసీల జనాభా ఎంత ఉందో దేశవ్యాప్తంగా లెక్కలు తీయాలి, జనగణన జరగాలి అంటే
ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము చెయ్యము అని మొండికేసి కూర్చున్నటువంటి ప్రభుత్వం ఈరోజు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిశారు. బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి, బీసీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించండి, బీసీల్లో ఉండేటువంటి పేదలను ఆదుకోవడానికి ఒక శాఖ పెట్టాలని అడిగితే ఈ రోజు వరకు బీసీలకు ఒక శాఖ లేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు కేంద్ర ప్రభుత్వంలో. మరి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తామంటే మనం నమ్ముతామా? ఏం చేసిండ్రు బీసీలకు? ఏం చేసింది ఈ దేశ ప్రజలకు? ఇలా చేసింది కొన్ని పనులైతే చేసింది. 100 రూపాయలు మాత్రం డీజిల్ ధర పెంచింది, 105 రూపాయలు పెట్రోల్ అయితే పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర మాత్రం 1000 రూపాయలు చేసిండ్రు. మా అక్క చెల్లెలకు బాగా తెలుసు. అయిందా? 1000 సబ్సిడీ ఎంత వస్తుంది చెల్లె? 250కి 40 రూపాయలు చేసిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? మీకు ధర ఎంత ఉంటుంది, సబ్సిడీ పైసలు బ్యాంకులో మీ పేరు మీద వేస్తాం కదా, మీరు ఫుల్ పైసలు పెట్టి సిలిండర్ కొనుక్కోండి, పైసలు బ్యాంకులో వేస్తామన్నారు. మెల్లగా 4 నెలలో 6 నెలలో వేసిండ్రు. అలవాటు కాగానే ఏం చేసిండ్రు? సబ్సిడీని తగ్గించిండ్రు, సిలిండర్ ధర మాత్రం పెంచిండ్రు. శాఖ అధికారులతో ఉన్న 1, 2 జీవోలను కొన్ని అమలైనవి, ఇంకా కొన్ని అమలు చేసుకొని మనం దాన్ని పరిష్కారం చేసుకుంటే రేపు లాభపడతాం. రేపు మనం ప్రభుత్వ పరంగా విశ్వ బ్రాహ్మణుల కోసం ఏదైనా ఇంకొక ఉపాధి కార్యక్రమం ఇలా మా చారి సాబ్ చెప్పింది. మన మల్బరీతోని మొన్న దాదాపు మల్బార్ వారితోని 750 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చింది. అక్కడ వేలాది మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందులో ఎవరికైతే మా విశ్వ బ్రాహ్మణ యువతి యువకులు పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారో మరి వారికి అక్కడ ఉపాధి కల్పించే అవకాశం చేద్దాం. అవసరమైతే వాళ్ళకి శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే అవకాశం చేసుకుందాం. ఇవాళ అనేక ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే మన టాలెంట్ ఉంది, టెక్నాలజీ అందించి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని గౌరవనీయులు మధుసూదనాచారి గారు చెప్పింది. తప్పకుండా నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారితో మాట్లాడతా. మన విశ్వ బ్రాహ్మణులకు కూడా మీ సంఘం పెద్దలను తీసుకుపోయి ఒక మీటింగ్ పెట్టించి అక్కడ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి కూడా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మనం చేస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఇవాళ విశ్వ బ్రాహ్మణుల్లో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పాపం కిరాయిలకు ఉంటున్నారు, పాత ఇండ్లు పడిపోతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 4000 ఇండ్లు ఇచ్చిండ్రు హుజురాబాద్, అందరికి ఇచ్చిండ్రు, హుజురాబాద్ కూడా ఇచ్చిండ్రు. మేమందరం కట్టాం. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ గారు 3300 ఇండ్లు పూర్తి చేసి ఇండ్లకు తోలిండు. జడ్చర్లలో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు 2000కు పైగా ఇండ్లు కట్టి ఇండ్లకు తోలి 200 పెంచొచ్చని 1500 చెప్తున్నారు. 1000 రూపాయలు చేసినా ఎత్తేమంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే అన్నారు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిలిండర్ ధర 250, 300 ఉండే. 300 రూపాయలు ఉంటే సిలిండర్ కు దండం పెట్టు ఓటేయి అని అడిగింది. పోలింగ్ నాడు ఓటేస్తేందుకు పోయేటప్పుడు మీ ఇంట్లో సిలిండర్ కు దండం పెట్టిపోయి ఓటేయండి అన్నాడు. మరి ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. మా అక్క చెల్లెళ్ళు ఎన్నికలు ఎన్నడొచ్చినా మీరు ఓటేస్తేందుకు పోయేటప్పుడు బీజేపీ వాళ్ళు పెంచిన 1000 రూపాయల సిలిండర్ ధరను యాడ్ చేసుకొని సిలిండర్ కు దండం పెట్టండి, కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి మనం చేస్తాం. మరి మాట్లాడడానికి వస్తున్నారు రాండి, సంతోషం. ఒక మాట చెప్పాలి కదా, సిలిండర్ ధర పెరిగి ఇలా పేద ప్రజల మీద భారం పడ్డది. పెట్రోల్ పెరిగి, డీజిల్ పెరిగి, సిలిండర్ పెరిగే వరకు మంచి నూనె ధర కూడా ఇప్పుడు 150-200కు పోయింది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి పేద ప్రజల మీద భారం పడుతున్నది. అయ్యా మేము మా పువ్వు గుర్తుకో మా బీజేపీకో ఓటేయండి, సిలిండర్ ధర 1000కి 500 చేస్తామని చెప్పొచ్చు కదా. మరి ఆ మాట చెప్తున్నారా? గది మాత్రం మాట్లాడరట. ఇక పెంచుకుంటూనే పోతాం, మాకు ఓట్లు వేయమని మాట్లాడుతున్నారు. ఏమిచ్చింది ఈ దేశ ప్రజలకు బీజేపీ అని అడుగుతా ఉన్నా. ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టుడు, ధరలు పెంచుడు, ఇదే కదా బీజేపీ ఇచ్చింది. అయినా బీజేపీకి ఏం ఓటేయాలన్నా మనం? దేనికోసం వేయాలో దయచేసి ఆలోచించండి. మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మా విశ్వకర్మలు నిజానికి చెప్పాలంటే మన ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు పేరుగాంచినటువంటి వాళ్ళు. మీ వృత్తిలో కంటికి కనబడని దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దేంత గొప్ప టెక్నిక్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక నిజంగా చెప్పాలంటే విశ్వకర్మలు అంటే ట్రెడిషనల్ ఇంజనీర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇవాళ ఇంజనీర్లు చేసే పనిని, వెనకడ మిషన్లు చేసే పనిని మీ చేతులతో చేసింది మీరు. అంత అద్భుతంగా చేసినటువంటి వాళ్ళు. కానీ ప్రపంచీకరణలో మనకు నష్టం జరుగుతూ ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వకర్మల్ని ఆదుకోవాలి.
ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. కొన్ని విషయాల్లో కొంత పరిష్కారం అయింది, బట్ ఇంకా కావాలి. ఇవాళ మున్పటి లెక్క దొంగ బంగారం కేసులు కాకుండా, అటవీ అధికారుల దాడులు కాకుండా కొంతవరకు మనం చేసుకున్నాం. కానీ అక్కడక్కడ అడపా జరుగుతున్నాయి. ఎందుకంటే గణేష్ చారి గారు అప్పుడో ఇప్పుడో నా దగ్గరికి వస్తే అటవీ శాఖ అధికారులకు గట్టిగా చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పిండ్రు, భిక్షపతి గారు తూప్రాన్ కాడ చిన్న ఇబ్బంది జరిగిందని. మొన్న భిక్షపతి గారు చెప్పగానే అక్కడ అధికారులకు, అక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి ఆదేశాలు ఇచ్చి మా విశ్వకర్మలకు అండగా నిలబడండి, మరి బడా వ్యాపారస్తుల నుంచి వీళ్ళని కాపాడండి అని చెప్పి కూడా నేను వెంటనే ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా మరి మా రాక్షసుల్ని ఇన్ని రోజులు పట్టుకోవడానికి మీకు చేత కాలేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి చేతులు కట్టుకుని కూర్చుందా? ముఖ్యమంత్రి అన్న వ్యక్తి రాడా ఇక్కడికి? ఓదార్చడా కనీసం? జిహెచ్ఎంసీలో వరదలు వస్తే కొట్టుకుపోతే చనిపోతే పట్టించుకోడు, యువకులు విద్యార్థులు చనిపోతే పట్టించుకోడు, రైతులు చనిపోతే పట్టించుకోడు. ఇవాళ ఒక చిన్న బిడ్డని నేను ఆ నోట్తో చెప్పలేను, పదే ఆ విషయం నేను చెప్పదలుచుకోవాలి. ఆ బిడ్డని చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదా? అంటే దేనికి? మీకు డబ్బు ఓట్లు అదే కావాలా? తెలంగాణ ప్రజలు ఎలా పోయినా కూడా పర్లేదా? కేసీఆర్ గారు మీ దయచేసి దిగిపోండి. యూఆర్ అన్ఫిట్ టు సెట్ ఇన్ దట్ చైర్ అండి. మీకు అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండేది. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఇష్యూస్, ఒకసారి కాదు కంటిన్యూస్గా. కానీ జరిగిన దానికి వాళ్ళకి న్యాయం మాత్రం జరగట్లేదు. ఇవాళ కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఒక శవాన్ని తీసి పడేశారు. అది వాడా కాదా అని కూడా తెలియట్లేదు. సో అందరి డిమాండ్ ఏంటంటే వాడే అయితే మాకు తీసుకొచ్చి చూపించండి, లేదా మాకు అప్పు చెప్పండి అంటున్నారు. దీన్ని లేదండి, నిజంగా ఈ చట్టాలు మాత్రం ఇంకా మార్చాలండి, 100% మార్చాలి. నేను మోడీ గారితో మాట్లాడతాను నేను. ఇది కానీ స్టేట్ గవర్నమెంట్ వదిలేండి, ఇంకా కేసీఆర్ ఉన్నంత వరకు ఇక్కడ న్యాయం జరగదు. ఆడపిల్లలకి సేఫ్టీ లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అదే అంటున్నా, సేఫ్టీ లేదండి, ఎవరికి సేఫ్టీ లేదు. ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది? ఆడపిల్లలకి ఎలాగా బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆడుకుంటున్న పిల్లలు కూడా ఎత్తుకుపోతున్నారంటే ఇంకేమనాలి? బికాస్ ఈ కల్చరు, డ్రగ్స్, గంజాయి కల్చరు. మీరు పేరెంట్స్ కు అప్పీల్ చేశారు, ఎవరు కూడా ఒంటరిగా బయటికి వద్దండి, వద్దు. రక్షణ లేదండి, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదండి, ఇలా అనేక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. వరంగల్లో జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో కూడా అయింది ఇంకొక ఇన్సిడెంట్. సో ఇది జరుగుతున్నప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది, అప్పీల్ చేస్తుంది తెలంగాణలో ప్రతి తల్లిదండ్రులకి, దయచేసి మీ పిల్లల్ని బయట ఆడుకోవడానికి పంపించొద్దు. ఒకవేళ స్కూల్కి పంపించాలన్నా మీరు ఎవరన్నా పెద్దోళ్ళు వెళ్ళండి, మళ్ళీ స్కూల్ నుంచి మీ పెద్దోళ్ళు వెళ్ళి పికప్ చేసుకురండి. అదేవిధంగా 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆడపిల్లలు వాళ్ళను కూడా ఎవరన్నా కూడా పెద్దవాళ్ళు ఉండాల్సిందే. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న మహిళలతో కూడా వాళ్ళ హస్బెండ్స్ అయినా ఉండాలి. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దత్తత తీసుకున్నాం అన్నారు. దత్తత తీసుకుని ఏం చేశారంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం దత్తత తీసుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వదిలేశారు. ఇవాళ నేను వాళ్ళకి వెళ్ళిన లోపల వెంటిలేషన్ లేదు, గాలి ఆడతలేదు. ఇలాంటి చోట్ల కదా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి వీళ్ళకి. ఎక్కడ మీరు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? లేదా వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి ఒక నిర్వాసితులు వాళ్ళు మీకంటే ప్రాజెక్టులు అక్కడ వాళ్ళు ఒక భూమిని గుంజుకున్నారు. వాళ్ళకి ఏమేమి లేదు, వాళ్ళు పాపం బతుకుదేరి కోసం ఇక్కడికి వచ్చి డ్రైవర్ అనో కూలీ పని చేసుకుంటూ ఇలా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ సేఫ్టీ లేదు పాపం. అలాంటి వాళ్ళకి ఇది ఒక అన్యాయం జరిగిందంటే నిజంగా బాధాకరం. నేను అదే అంటున్నాను, డే 1 నుంచి చెప్తూనే ఉన్నాండి, ఇలాంటి సేఫ్టీ లేదు ఇక్కడ. నేను ఈ కాలనీకి నేను తెలంగాణ ఉన్నప్పుడు గుడిసెల వాసుల కోసం నేను పోరాటం చేశాను ఇక్కడ. సో అదే అంటున్నారు అందరూ, అక్క అప్పుడు చేస్తారు, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేద్దాం అక్క, రండి అక్క అంటే ఐఎమ్ రెడీ. న్యాయం జరగాలండి. ఇది ఈ రోజు మాట్లాడతాం, రేపు వదిలిపెట్టేస్తుంది ఈ ప్రభుత్వం. అసలు అంటే ఈ యొక్క ఇష్యూని డైల్యూట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికే చేస్తున్నారు. బట్ అందరి ఒక డిమాండ్ ఏంటంటే చచ్చింది వాడా కాదా, వాడి మొహం మాకు చూడాలి, అది కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మేము ఒక దీక్షను విరమిస్తామనేసి ఈ కాలనీ వాసులు వాళ్ళు చెప్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇది
సో దీన్ని ఒక మార్పు అనేది తీసుకురావాలి. ఏ ఉద్యమం చేయడానికి నేను సిద్ధమని చెప్పాను. కాబట్టి అందరూ ఒకసారి మాట్లాడి పెద్ద ఇష్యూ చేద్దాం అని కూడా మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తే నేను చేయడానికి ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. सब भाई लोग मिलके विशाखापट्टनम को सेल करने के लिए कल रात को आए थे. विशाखापट्टनम का बड़ा भैया है, ये भैया का ठीक है. नहीं सब वो सही बात करना है. అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. కాస్త మన మేడం గారు ఢిల్లీ నుండి వేరే పని మీద ఉన్నా సరే మన యొక్క సమస్య కొంతవరకు తీరింది. కానీ దీన్ని కుట్రపూరితంగా Government is there only to loot the people. Has he given special status to Andhra Pradesh according to the law? No. Has he provided the railway office which he promised before the election? No. Has he given any guarantees for the employment of those whose land was snatched away? Till now, the poor peasant who has not got his land compensation or job back. Instead, they want to sell a profit-making concern like the steel plant of Visakhapatnam. 650 crore net profit last year because of the work of the workers and employees and staff and officers. This is a shame. They want to break the back, the economic spine of self-reliant India by privatization and selling off public assets. This is not Modi government's family property. Nobody is going to accept this. Madam, what about regarding It is absolutely horrible suffering imposed on tribal families, on poor families in the entire submerged area of the Polavaram project. We had said you should re-look at the project, the nature of the project. We also want irrigation. We are not against providing irrigation to the area, but it cannot be done by snatching away land without the proper arrangements to be made for those families who are going to be displaced. And therefore, we are going there tomorrow. They are in deep suffering, especially during this rainy season. There have been huge floods there. Lot of villages have been submerged. Families, women, children, they have had to go to remote areas up in the hills, suffering so much. It is a shame on both the central government and the state government. आज अमेरिका की जो नीति रही है, उस नीति से बिल्कुल स्पष्ट है कि अमेरिका के ऊपर सिर्फ अग्रेसिव पॉलिसी के आधार पर अफगानिस्तान को उन्होंने पूरे तौर पर नष्ट किया. और सबसे बड़ी खेद की बात है कि मोदी सरकार अमेरिका की वो तमाम रथ को पकड़ के जूनियर पार्टनर के रूप में वो रथ पर चढ़ गए हैं. अमेरिका की पॉलिसी चौपट हो गई है और ये खेद की बात है कि भारत जिसका हमेशा इंडिपेंडेंट पॉलिसी रहता था, वो अमेरिका